ప్రముఖ నటులు మోహన్ బాబుకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. విలేకరు మీద లోగోతో దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ని తెలంగాణ హైకోర్టులో నమోదు చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ని ఈరోజు కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు గారి అరెస్ట్ ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా. సార్, మోహన్ బాబు గారు మీడియా విలేకరు మీద దాడి చేసినటువంటి కేసులో ఈ వీక్లో మోహన్ బాబు గారు అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. ఆయన ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ తెలంగాణ హైకోర్టు అయితే కొట్టివేయడం జరిగింది. ఏంటి సార్, జర్నలిస్ట్ మీద దాడి కేసులో మోహన్ బాబు గారు ఈ వీక్లో అరెస్ట్ అవ్వడం ఖాయమా? ఏం జరగబోతుంది ఆ కేసులో అంటే ఏం చెప్తారు? ప్రముఖ నటులైనా, ఐకాన్ నటులైనా, కలెక్షన్ కింగులైనా, లేకపోతే అది పాన్ ఇండియా హీరోలైనా నేరం చేసిన తర్వాత నేరం చేసిన దానికి ఫలితం అనుభవించాలండి. ఇవాళ రేపు ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే మనం చేయాల్సిందంతా చేసేద్దాం, గౌరవ కోర్టుల దగ్గరికి వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకుంటాం, లేదంటే మా మీద ఉన్న కేసును కొట్టేయమని అడుగుతాం, మనం ఎటువంటి అబద్ధాలైనా మాట్లాడతాం, మనం నటులమే కాబట్టి మనం ఆ మాత్రం కెమెరాల ముందు యాక్షన్ చేయలేమా? గతంలో ఒక ఆయన వాళ్ళ చిన్నాన్ని ఎవడో చంపితే ఇంకొకళ్ళ మీద వేసి కూడా సక్సెస్ఫుల్గా అయ్యాడు, ఒక ముఖ్యమంత్రి అయ్యాడు, మనం కూడా చేయగలం అనే ఒక ధీమా కనపడుతుంది. వీళ్ళు తక్కువ అంచనా వేస్తుంది ఏంటంటే గౌరవ న్యాయస్థానాలని ఎవరైనా నిర్దోషులు వెళ్తే వాళ్ళ పట్ల కొంత సానుభూతితో వ్యవహరిస్తారు, కానీ వీళ్ళు అక్కడ నేరం చేసినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఏ గౌరవ కోర్టు కూడా ముందస్తు బెయిల్ అంత ఉదారంగా ఇవ్వలేదండి. అది మనం కొంత ఇంకొక కేసు విషయం కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. మనం ఒక ప్రముఖ జర్నలిస్టు విజయబాబు గారు కూడా సామూహికంగా అరెస్టులు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అరెస్టుల్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం లాంటిది వేశారు. వేస్తే అది విచారణకి స్వీకరించారు. స్వీకరించిన సందర్భంలో గౌరవ న్యాయమూర్తులు వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో సామూహికంగా ఇట్లాంటి పోస్టులు పెడుతున్నారు, మరి సామూహికంగా మా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, వ్యక్తుల గురించినటువంటి అసభ్యకరమైన అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టి వాళ్ళని మానసికంగా వేధిస్తున్నారు. అందులో మేము కూడా ఒకప్పుడు బాధితులమే. మరి అలాంటప్పుడు సామూహికంగా సామూహిక నేరాలు చేసినప్పుడు అరెస్టులు చేస్తే చెయ్యొద్దని మేము పోలీసులు వారిని ఎలా ఆపగలము? అలాంటి ఆదేశాలు ఎలా ఇవ్వగలము? మీరు అలాంటి వారి తరపున ఎందుకు వచ్చారు? వారు ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో, ఆ అరెస్టుకి కారణం అరెస్ట్ అయ్యారో వారు వస్తే పోయేది కదా అని కూడా వారిని మందలిచ్చారు. ఆయన తరపు లాయర్ కూడా ఏం చెప్పలేకపోయాడు. అప్పుడు చెప్పేశారు, ఇట్లా ఇవ్వటం సాధ్యం కాదు, నేరస్తుల్ని అరెస్టు చేయొద్దని గౌరవ కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవు అని చెప్పేశారు. ఆ తర్వాత అదే జర్నలిస్ట్కి 50,000 రూపాయల పెనాల్టీ కూడా వేశారు. ఎందుకంటే ఆయన ఒక తప్పుడు కేసుని, ఒక విషయం లేని కేసుని తీసుకొచ్చి హైకోర్టు సమయాన్ని వృధా చేశాడు అనే దాని మీద. ఇప్పుడు మోహన్ బాబు గారి విషయంకి వద్దాం. మోహన్ బాబు గారు ఆ జర్నలిస్ట్ మీద దాడి చేసిన విషయం మీడియా ముందు కూడా ఆయన ఒప్పుకున్నాడు. మరి అతనికి తీవ్రమైన గాయాలు తగిలిని, అతను ఒక గట్టి వస్తువుతో కుట్టడం వలన దవడ ఎముక 3 ముక్కలైంది. ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈయన కూడా వెళ్ళి పలకరించాడు. కొట్టడం వంతు అయింది, పలకరించడానికి వెళ్ళటం కూడా అయింది. సరే, నువ్వు వెళ్ళగలిగావు, వెళ్ళావు. కానీ గౌరవ కోర్టులో నువ్వు నేరం చేయలేదు అనే ప్రూఫ్ కనుక చేయగలిగితే, అసలు ఆ రోజు నేను అసలు అక్కడ లేను, లేకపోతే నేను కొట్టలేదు, అసలు నాకు సంబంధమే లేదు, నన్ను కేవలం కక్ష సాధింపుతో పెట్టారు, నాకున్న
కలెక్షన్ కింగ్ అనే బిరుదు చూసి అసూయ చెంది ప్రభుత్వం పెట్టింది, పోలీసులు పెట్టారని ఏదైనా వాదించాలి కదండి, తప్పో ఒప్పో వాదించాలి. అవును. అలాంటి వాదించడానికి ఆయన సిద్ధపడి వెళ్ళాడు. వెళ్ళినా కూడా గౌరవ కోర్టు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే దీనికి సంబంధించి పోలీసు వారు కొన్ని మెడికల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేశారు, కొన్ని విజువల్స్ సబ్మిట్ చేశారు, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. తర్వాత అక్కడ విపరీతమైనటువంటి బౌన్సర్లను పెట్టుకుని ఒక లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. తర్వాత చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. తర్వాత ఇది ఒక మీడియా రిప్రజెంటేటివ్ వెళ్తే అతని మీద ఆ కక్ష అంతా అతని మీద చూపించారు. ఇప్పుడు మీడియా రిప్రజెంటేటివ్ కనుక గేట్లు పగలగొడితే ఆయన మీదే కేసు పెట్టాలి. అవును. కానీ ఆయన మీద పెట్టలేదు. గేట్లు పగలగొట్టిన తర్వాత ఆయనకేం తెలుసు ఎవరు పగలగొట్టారు? గేట్ తీసుంది, వెళ్ళాడు, అక్కడ ఘర్షణ జరుగుతుంది. అక్కడికి చాలామంది పోలీసులు అప్పటికే చాలా ఒక 50-60 మంది పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. ఎందుకు వచ్చారు పబ్లిక్? అది కనుక అది ప్రైవేట్ ప్లేస్ అయితే ఇప్పుడు అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అయిపోయింది. అప్పటికే పోలీసులు వచ్చేసారు, వాళ్ళు ఆ సిచ్యువేషన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, వాళ్ళు దాన్ని ట్యాకిల్ చేస్తున్నారు ఘర్షణని ఫర్దర్గా పెరగకుండా. అట్లాగే ఈ ఎవరైతే ఈ బౌన్సర్స్ ఉన్నారో వాళ్ళు దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళని కూడా దూరంగా పెట్టారు. సరే, ఇప్పుడు ఆ టైంలో ఇతని మీద దౌర్జన్యం జరిగింది కాబట్టి మరి అక్యూజ్డ్గా మోహన్ బాబు గారు కొట్టాడు కాబట్టి పెట్టారు పోలీసులు. పెట్టినప్పుడు ఆయన మరి ఒక చాలా పెద్ద హీరో, ఒక సినీ పరిశ్రమకి ఒక పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి, వాళ్ళ అబ్బాయి కూడా మాకి అధ్యక్షుడిగా ఉన్నాడు, దాసరి నారాయణరావు గారు, వీళ్ళందరూ పోయిన తర్వాత కొంచెం ఉండాళ్ళలో పెద్ద తలగానే మోహన్ బాబు గారిని మనం పరిగణించాలి. అలాంటి వ్యక్తి మరి ఆ ముందస్తు బెయిల్కి వెళ్ళే కన్నా పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి అవును జరిగిన మాట వాస్తవం, మీ చట్టం ఎలా ఉంటే అలా చేయండి. ఆయన సినిమాల్లో పెద్దరికంగా పెదరాయుడు లాంటి సినిమాల్లో ఎంతో పరిపక్వతతో నటించిన వ్యక్తి అదే స్టేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ చట్టం ఏది ఉంటే అది చేయండి, నేను మీకు సహకరిస్తానికే వచ్చానని చెప్పొచ్చు కదా. కంప్లైంట్ ఇవ్వడానికి నువ్వు వెళ్ళావు కదా, మరి ఇప్పుడు నువ్వు కొట్టావు అనేది నీకు తెలుసు, పోలీసులకి తెలుసు, పోలీసుల సమక్షంలోనూ కొట్టావు. అతనికి అంతటిగా మైక్ పెట్టుకుని అతను కొట్టుకోడు కదా. తర్వాత నువ్వు తోలనాడావు, సరే అవన్నీ తీసేయండి. ఆ ఘర్షణలో మరి వాళ్ళ కోర్టులకు వెళ్తే ఇప్పుడు ఈయనున్నాడు అల్లు అర్జున్ గారు, ఆయనకు కూడా మరి ఇంటీరియం బెయిల్ ఇచ్చారు. కానీ అది ఇంటీరియమే కానీ పూర్తి పరిష్కారం కాదు. కానీ మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన గౌరవ ముఖ్యమంత్రిని తర్వాత పోలీసు వ్యవస్థని తప్పుపట్టాడు. రానంటూనే రాములోరి గుడికి వచ్చిందో చిన్నది అన్నట్టు నేను ఎవరిని ఏమన్ను, ఎవరిని ఆరోపణ చేయను, ఎవరిని విమర్శలు చేయను అంటూనే ఆయన చాలా తీవ్రమైన విమర్శలు చేశాడు. అంతకుముందు అల్లు కుటుంబానికి ఆ సంఘటన చనిపోయిన తొక్కిసలాట్లో కుటుంబానికి చేతులే కాలిని. నిన్న వాళ్ళు స్వయంగా పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఒళ్ళంతా కాలింది. అందరూ కూడా చీకొడుతున్నారు, వాళ్ళ పద్ధతి మారలేదు, వాళ్ళు కేవలం డబ్బు మనుషులు, మానవత్వం లేదు. ఇమ్మీడియట్గా సత్వరం స్పందించాల్సిన అంశాల మీద కూడా వాళ్ళు మేనమేషాలు లెక్క పెట్టుకుంటున్నారు, లాభ నష్టాలు లెక్క పెట్టుకుంటున్నారు. వాళ్ళు సినిమాల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప వ్యక్తిగత ప్రాణాలకి, అభిమానుల కుటుంబాల క్షేమంగానే వాళ్ళు ఎవరిది కోరట్లేదు. కేవలం వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసమే వాళ్ళు ఉన్నారు. నిన్న అతను హావభావాలు, ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా అందరికీ కూడా తిరస్కారానికి గురైంది కుటుంబం. అట్లాంటిది వాళ్ళ గౌరవ న్యాయస్థానాలు కూడా కొంచెం గమనంలోకి పెట్టుకుంటాయి సహజంగా కృష్ణ గారు ఇలాంటి అంశాలన్నీ. సరేంటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఈ వారంలో ఆ దాడి కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయం. ఈ వారం కూడా ఎందుకు ఉండాలండి? రేపు అరెస్ట్ అవడానికి ఏమన్నా అభ్యంతరమా? ఓకే, గంటలో అరెస్ట్ అవడానికి ఏమైనా అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఆల్రెడీ అక్యూజ్డ్, ఆయనకి ముందస్తు బెయిల్ రాలేదు, ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు. మొన్న ఈ మధ్య ఇంకొక కేసులో అతను సంజయ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ ఎందుకు చేయలేదని కూడా కోర్టు అడిగిందా లేదా? హైకోర్టు. ఇప్పుడు హైదరాబాద్ హైకోర్టు కూడా అదే అడుగుతుంది, తెలంగాణ హైకోర్టు. ముందస్తు బెయిల్ రానప్పుడు ఇంకా మీరు తాత్సారం ఎందుకు చేస్తున్నారంటే పోలీసులు ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా.